సలీం పాషా జ్యువెలరీ పాన్ చౌరస్తా రోడ్డు మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. మా వద్ద ఆర్డర్పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. 9032690023 9885254758. अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। बीजेपी की कौमी नायब सदर व हल्के महबूब नगर पार्लिमानी इंतखाबी बीजेपी उम्मीदवार DK अरुणा ने आज जरचल्ला में बीजेपी कायदीन के हमरा पार्टी दफ्तर का इफ्तिताह किया। बादज़ा मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी पर सख्त तबसरा करते हुए कहा कि लोकसभा इंतखाबात में अवाम वज़ीर आज़म नरेंद्र मोदी को बराबर देखेंगे और बीजेपी उम्मीदवारों को वोट डालेंगे। DK अरुणा ने कहा कि असेंबली इंतखाबात में अवाम रेवंत रेड्डी को देखकर वोट नहीं दिया बल्कि BRS की मुखालिफत में कांग्रेस के हक में वोट दिया। इन्होंने कहा कि कांग्रेस की 100 दिन की हुक्मरानी में अवाम में नाराजगी शुरू हो गई है। बीजेपी और BRS एक ही पार्टी बावर कराते हुए गलत तशहीर करते हुए अवाम को धोखा देकर इख्तिदार पर आई है। DK अरुणा ने इस मौके पर कहा, रायतू बंधु कहाँ गया और कब देंगे और कितने लोगों को दिया जाएगा, अवाम को बताएं। किसानों के कर्ज मुआफी की बात कही गई और इसी तरह खवातीन के लिए 2500 और शादी के लिए 1 लाख रुपए और 1 तोला सोना देने का वादा क्या था, ये सब वादे कहाँ हैं और कब पूरा करेंगे, अवाम को बताने की जरूरत है। DK अरुणा ने कहा कि वो महबूब नगर की तरक्की के लिए काम करेंगे। तेलंगाना की तरक्की के लिए मरकजी हुकूमत का ताउन जरूरी है, लिहाजा अवाम मरकज में और महबूब नगर में बीजेपी पार्टी को कामयाब करते हुए मजबूत करे। Brother Adam లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న సంగతి ఎలక్షన్ ముందే మనకు తెలుసు. మరి మీరు ఎందుకు 6 గ్యారంటీలు అబద్ధం హామీలు ఇచ్చిండ్రు? ఎట్లయినా అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చిండ్రు, అంటే మోసం చేయడానికే హామీలు ఇచ్చిండ్రు. ఆ మాట కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి, మేము ప్రజల్ని మోసం చేయడానికనే హామీలు ఇచ్చినామని. ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా మొన్న వేసినటువంటి ఓటుకు తిరిగి ఈ ఎన్నికల్లో మటుకు చాలా స్పష్టంగా ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి అనేటటువంటి స్పష్టత ప్రజల లోపల ఉంది. రేపు తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, మన పాలమూరు అభివృద్ధి జరగాలన్నా నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజలు ఈ దేశం కోసం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. పెద్ద ఎత్తున ఏదైతే స్పందన ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూ ఉందో, గ్రామీణ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మోదీ గారు ప్రతి ఇంటిలో మోదీ గారు పేరును ఈరోజు తలుచుకుంటా ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక్కొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి 5 కిలోల బియ్యం, ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి కోవిడ్ వ్యాక్సిన్, ప్రతి ఒక్కరికి అందుతున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల సబ్సిడీ, ముద్రా లోన్లు, స్ట్రీట్ వెండర్స్ లోన్లు, సుకన్య సమృద్ధి యోజన, ఇట్లా అనేక పథకాలు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి నిధులు, ప్రతి సర్పంచ్కి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, గ్రామాలకు ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అభివృద్ధి కోసం. ఈరోజు రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, పెద్ద పెద్ద నేషనల్ హైవేస్, రైల్వే లైన్ డబులింగ్ కానీ, కొత్త రైళ్లు కానీ, మన రైల్వే స్టేషన్లన్నీ కూడా ఆధునీకరించడానికి కూడా కోట్ల రూపాయలు మనకి ఈరోజు మన జిల్లాకే వచ్చినాయి. ప్రతి రైల్వే స్టేషన్ ఇవాళ ఆధునీకరించబడతా ఉంది. వందే భారత్ ట్రైన్ మన దగ్గర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ప్రత్యేక రైళ్లు అయోధ్య వరకు పోయినాయి, ఇంకా పోతూనే ఉన్నాయి ప్రతి ఎవ్రీ మంత్.
కాబట్టి ఈరోజు ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని మరి బలపరచడానికి వారి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలి, గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. చదువుకున్నటువంటి వారు, విద్యార్థులు, నిరుద్యోగ ఎడ్యుకేటెడ్ పీపుల్లో రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే భారతీయ జనతా పార్టీ గురించి ఆనాడు పెద్ద ఎత్తున ఒక అవగాహన ఉండేది. కానీ ఈరోజు గ్రామాన ప్రతి ఒక్కరికి కూడా కూలీకి వెళ్ళి పని చేసుకున్నటువంటి మహిళలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరి నోట కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి మాట వినిపిస్తూ ఉంది. అంటే ఈరోజు క్షేత్రస్థాయిలో ఇంతకుముందు మమ్మల్ని వారు కలిసినప్పుడు చెప్తా ఉన్నారు, మేము కలిసిన మార్నింగ్ చాలా వరకు చాలా చోట్లలో చాలా మందితో కలిసి రావడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు, మీ సహకారం కావాలా, మీరు అందరు మాకు సపోర్ట్ ఇవ్వాలంటే ఈరోజు లీడర్ని చెప్తే కూడా ఓటు ఎవరు వినేటట్టు లేదు మేడం. ఓటర్లు డిసైడ్ అయిపోయినరు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని. నేను చెప్తేనే వాళ్ళు ఓటేస్తానని కూడా లేదు. పబ్లిక్లో వచ్చింది ఈసారి నరేంద్ర మోదీ గారికి ఓటేయాలని. మేము చెప్పినా చెప్పకున్నా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఓటేస్తారనేటటువంటి మాట వాళ్ళ నోటి నుంచి చెప్తున్నాం. సో ఈరోజు ఈ చక్కటి వాతావరణంలో మనకు ఒక సువర్ణ అవకాశం లాంటిది ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు కూడా. ఎందుకంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నారు, అంతకుముందు అనేక మంది ఎంపీలుగా చేసిండ్రు. కానీ ఈ ప్రాంతం పైన కూడా పెద్ద ఎత్తున ఒక మల్లికార్జున గారు ఉన్నప్పుడు కొంత చేసిండ్రు రైల్వేస్ విషయంలో, కొంత విఠలరావు గారు ఉన్నప్పుడు కూడా కొంత పని చేసినారు. మిగతా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదు. స్వయంగా కేసీఆర్ గెలిచినా కూడా ఇక్కడ మనకు చేసింది ఏమీ లేదు ఇక్కడ. సో ఈరోజు ఇంత ఎంతోమంది పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి గెలిచిండ్రు పోయిన ఢిల్లీకే పరిమితమైంది. మన ప్రాంతానికి ఎవరు కూడా సేవలు చేసినటువంటి వాళ్ళు లేరు. సో ఈరోజు మనకు ఒక అవకాశం, ఇంతకుముందే ఈ జిల్లాలో అందరికి కూడా సుపరిచితురాలిగా, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తిగా, ప్రతి ఒక్క గ్రామంలో కూడా గుర్తించబడేటటువంటి వ్యక్తిగా ఈరోజు మీరందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం ఒకవైపు, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఒకవైపు, ఈరోజు అందరూ కూడా దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఇక్కడ పాలమూరు అభివృద్ధి కోసం మీరు ఉండాలని ఎక్కడికి వెళ్ళినా వారు తప్పకుండా మీకు పని చేయాలి. జిల్లా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ సర్కార్ మళ్ళీ వచ్చేది ఖాయం, మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. మీరు ఈ ప్రాంతానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎవరు వాటిని పట్టించుకోలేదు. మీరు ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా, నా శక్తి కొలది ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మరి ఈరోజు కృషి చేస్తాం. నరేంద్ర మోదీ గారు కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు, దేశం అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు వారు పనిచేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవారు కానీ, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, నిరుద్యోగులైనటువంటి వాళ్ళు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, వీరందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకునేటటువంటి లక్ష్యంతో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు నడుపుతా ఉన్నారు. కాబట్టి ఆ ప్రతి ఒక్క లక్ష్యాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఇక్కడ మేము కృషి చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।